హాయ్ ఫ్రెండ్స్, మీరు ఉపాధి హామీ డబ్బులు 2 నిమిషాల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో మొదట తెలుసుకుందాం. నా ఛానల్ను మొదట మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళాలి. మొదట మనం ఇందులో ఎన్ఎంఎస్ జన్మన్రేగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అంటున్నా. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నో యువర్ వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్స్ అనే దాంట్లోకి పోవాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు జాబ్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. దాంట్లో మొదట మనకు రాష్ట్రం డాష్ డిస్ట్రిక్ట్ డాష్ కాన్స్టిట్యూషన్ డాష్ ఈ విధంగా మనం పూర్తిగా జాబ్ కార్డ్ నెంబర్ కొట్టుకొని సెర్చ్ చేయాలి. 99 జాబ్ కార్డు 100 రోజులు పనిచేయడం జరిగింది 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ జాబ్ కార్డు యొక్క పూర్తి డీటెయిల్స్ వస్తాయి. హౌస్ హోల్డ్ హెడ్ వస్తారు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ ఇంటి పేరు, ఎప్పుడు జాబ్ కార్డు ఇష్యూ చేయబడింది, ఏ రాష్ట్రానికి చెందింది, ఏ జిల్లాకు చెందింది, ఏ మండలానికి, ఏ గ్రామ పంచాయతీకి, దాంట్లో ఎవరెవరు సభ్యులు ఉన్నారు అనే పూర్తి వివరాలు మొదటగా వస్తాయి. దాని తర్వాత అటెండెన్స్ డీటెయిల్స్ పోతే ఏ వర్కరు ఎన్ని రోజులు పనిచేయడం జరిగింది. నర్సయ్య 46 రోజులు, ఇట్లా వెంకటమ్మ 54 రోజులు ఇట్లా పనిచేయడం జరిగింది. మనకు ఈ అటెండెన్స్ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా కనబడుతున్నటువంటి బాణం గుర్తుపై ఈ విధంగా క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ డిమాండ్ చేయబడింది వాళ్ళకి హాజరు వర్క్ ఐడీలు వచ్చేస్తాయి. డిమాండ్ చేయబడిన వర్క్ ఐడీలు దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఏ రోజు ప్రజెంట్ పడ్డది, ఏ మాస్టర్లో అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనం నర్సయ్య 4242 రూపాయలు తీసుకోవడం జరిగింది. వెంకటమ్మ 6023 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా ఈ 4200 ఆయనకు ఏ వర్క్ ఐడీలో వచ్చినాయంటే మనం ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు పూర్తి వివరాలు వచ్చేస్తుంటవి. చూడండి ఫ్రెండ్స్, నర్సయ్య అనే వ్యక్తి 373 మాస్టర్లో 6 రోజులు పనికి హాజరైనట్లయితే 803 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11/5/2023 నందు జమ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి వర్క్ ఐడికి సంబంధించినటువంటి వివరాలు వచ్చేస్తాయి. మనకు జనవరి 2024 నుండి మనకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అంటే ఆధార్ కార్డుకు ఏ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో దాంట్లో పడుతున్నవి. ఇదే నర్సయ్యకు మనకు స్టేట్ బ్యాంక్లో 2023లో పడ్డవి. ఈ సంవత్సరం 2024 నందు మాత్రం ఇండియా పోస్టల్ బ్యాంక్ పేమెంట్స్ నందు జమ చేయడం జరిగింది. దాని తర్వాత నర్సయ్యకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనేది ఈ విధంగా ఆధార్ సీడ్ అయింది, ఆధార్ అథెంటికేషన్ అయింది, ఆధార్ ఎనేబుల్డ్ కూడా అయింది. వెంకటమ్మకు ఆధార్ సీడ్ అయింది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. విజయకు మాత్రం ఆధార్ సీడ్ అయింది తప్ప ఆధార్ అథెంటికేషన్ మరియు ఏబిపిఎస్ అనేది కాలేదు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.